హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కోటా మైసమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ మిర్యాలగూడ నుండి హాలియా వెళ్ళే దారిలో త్రిపురారం దగ్గర ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకి అన్ని రకాల కోరికలు ఈ అమ్మవారు మొక్కుకుంటే తీరుస్తారు అని నమ్మకం. ఇక్కడ మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ మైసమ్మ అమ్మవారు చాలా నిండుగా కలకలలాడుతూ కనిపిస్తుంది. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇది ఈ చెట్టుకి ముడుపులు కడుతూ ఉంటారు. ఇది అంతా ప్రదక్షిణాలు చేయడానికి పెట్టిన దారి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ఆలయం ఎంత బాగుందో. మేము ఈరోజు వర్షం పడి వాతావరణం చల్లగా ఉంది అని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చాము. కోటా మైసమ్మ అమ్మవారి టెంపుల్ పక్కనే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. భక్తులు కోటా మైసమ్మ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి కూడా వచ్చి రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ముఖం ఎంతో బాగుంది. ఇక్కడ పక్కనే నాగుల పుట్ట కూడా ఉంటుంది. ఈ నాగుల పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. ప్రదక్షిణాలు కూడా చేస్తారు, మొక్కుకుంటారు. చల్లగా ఉంది అని ఊరికేనే అలా దర్శనాని కోసము వచ్చాము. వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మంచి దర్శనం కూడా అయ్యింది. Please subscribe to our channel. Thank you.